బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాషాయ దళంలో కొత్త దృశ్యం కనిపిస్తోంది. కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అయ్యేటువంటి సన్నివేశం కనిపించింది. ఇన్నాళ్ళు ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చొని మాట్లాడుకుని భోజనం చేయడం పార్టీ వర్గాలకే కొత్తగా ఉందట. ఇక మరి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో అయితే ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి ఆత్మీయంగా మాట్లాడినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే విశ్వేశ్వరరెడ్డి సంగతి ఎలా ఉన్నా సంజయ్ ఈటల మధ్య వ్యవహారం మాత్రం ఉప్పు నిప్పులాగే ఉండేదని మరి బీజేపీ వర్గాలే చెప్తూ ఉంటాయి. అలా మరిక ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఇలా మనం కాషాయం అనడం వెనుక ఉన్నటువంటి కారణం ఏమైనా ఉందా అంటూ కూడా పార్టీ వర్గాలే అయితే ఆరా తీస్తూ ఉన్నాయి. ఇక ఇదే సమయంలో ఇన్నాళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి 3 జిల్లాల పార్టీ అధ్యక్ష పదవుల భర్తీ అవ్వడం, మరి ఆ 3 జిల్లాలకు కూడా ఎంపీలు ముగ్గురు కూడా తాము అనుకున్నటువంటి వాళ్ళకే పదవులు ఇప్పించుకోగలగడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. దీంతో ఎవరికి వారు పంతం నెగ్గించుకున్నారా, మరి ముగ్గురు కలిసి మాట్లాడుకున్నాకే జిల్లాల కొత్త అధ్యక్షుల నియామక ప్రకటన అనేది వచ్చిందా అని కూడా ఇక మరి మాట్లాడుకున్నారు మరి బీజేపీ నాయకులంతా కూడా. తెలంగాణలో బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. అందులో 36 జిల్లాల అధ్యక్షుల నియామకం ఎప్పుడో పూర్తయింది. మరొక జిల్లా అధ్యక్షుడిని అయితే ఆ తర్వాత ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడితో తొలగించడం జరిగింది. దీంతో మొత్తం 3 జిల్లాల అధ్యక్ష పదవులు అయితే నెలకొనగా ఇక మరి ఇవన్నీ కూడా పెండింగ్లోనే ఉన్నాయి. మరి కరీంనగర్లో బండి సంజయ్, మేడ్చల్ అర్బన్లో అయితే ఈటల రాజేందర్ తమ వారికి అయితే పదవులు కావాలని చెప్పేసి పట్టుపడడంతో ఆ 2 జిల్లాల అధ్యక్షుల నియామకం విషయంలో కూడా మరి పీఠముడి అయితే పడిందనే చెప్పొచ్చు. అయితే ఈటల సూచించినటువంటి వ్యక్తికి కాకుండా వేరే ఎవరికైనా ఇవ్వాలంటూ మేడ్చల్ అర్బన్ బీజేపీ నేతలందరూ కూడా భీష్మించి కూర్చున్నారు. దాంతో అది ఎంతకీ తెగకుండా అయితే మరి ఏదైతే జీడిపాకం సీరియల్ లాగా అయితే కొనసాగుతూనే ఉంది. మరి ఇక ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా సీన్ మారిపోయిందని చెప్పొచ్చు. మరి ఇక ఆ 3 జిల్లాలకు అధ్యక్షులను నియమించింది పార్టీ. అందులోనూ మరి ఆ ఎంపీలు సూచించినటువంటి వ్యక్తులనే అయితే అపాయింట్ చేయడం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక మరి ఆ తర్వాత ఏదైతే లేట్ అయినా కూడా లేటెస్ట్గా ఎంపీలు తాము అనుకున్నటువంటి వారికే పదవులు ఇప్పించుకొని పంతం నెగ్గించుకున్నారన్నటువంటి అభిప్రాయం కూడా ప్రస్తుతం వ్యక్తమవుతోంది. ఆ 3 జిల్లాల అధ్యక్ష పదవుల నియామక ప్రకటన కన్నా ముందు ఈటల, కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్ ఇంట్లో భేటీ అయ్యారు. మరి ఈ మీటింగ్లో వాళ్ళతో పాటుగా కూడా పార్టీ సీనియర్ లక్ష్మణ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అందరూ కూడా కలిసి భోజనం చేయడం జరిగింది. దీంతో మరి అక్కడే ఏదో జరిగి ఉంటుందన్నటువంటి సందేహాలు వ్యక్తం అవుతూ ఉన్నాయి పార్టీ వర్గాలు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ కూడా 3 రోజులుగా ఢిల్లీలోనే ఉండడంతో పాటుగా కూడా మరి ఎంపీల ఇళ్లకు వెళ్తూ ఉన్నారట. ఆ తర్వాతే బండి ఇంట్లో భోజనం, ఇక జిల్లా అధ్యక్షుల ప్రకటనలు జరిగాయని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఈ క్రమంలో అందరూ కూడా కలిసేలాగా అయితే అభయ్ పాటిల్ రాయబారం నెరిపి ఉంటారన్నటువంటి గుసగుసలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇక మొత్తం మీద కారకులు ఎవరైనా సరే మరి ఇన్నాళ్ళుగా ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులు కలవడం మాత్రం మంచి పరిణామమేనని చెప్పేసి అంటూ ఉన్నారు మరి బీజేపీ వర్గాలు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ఇన్నాళ్ళుగా ఎడముఖం పెడముఖంగా ఉన్నటువంటి బీజేపీ నేతలు మరి ఒక్కసారిగా అయితే మరి కలిసి వాళ్ళు చర్చించడము, కలిసి భోజనాలు చేయడము, అసలు ఏం జరుగుతుంది బీజేపీలో?
ఎస్ రాధాకృష్ణ, తెలంగాణ కాషాయ దళంలో కొత్త దృశ్యం కనిపిస్తున్నట్టుగా తెలుస్తున్నది. కార్యకర్తలు హ్యాపీగా ఫీల్ అయ్యేటటువంటి సన్నివేశం జరిగిందని చెప్పుకోవచ్చు. ఇన్నాళ్ళుగా ఎడమకం పెడమకంగా ఉన్నటువంటి ఎంపీలు ఢిల్లీలో కలిసి కూర్చొని మాట్లాడుకొని భోజనం కూడా చేశారంటూ కూడా మరి పార్టీ వర్గాలకు కొత్తగా ఉందంటూ కూడా తెలుస్తూ ఉన్నది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి కలిసి ఆత్మీయంగా కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే విశ్వేశ్వరరెడ్డి సంగతి ఎలా ఉన్నా కూడా ఇటు సంజయ్ ఈటల మధ్య వ్యవహారం మాత్రం ఉప్పు నిప్పుగానే ఉండేదనేది బీజేపీ వర్గాల్లో చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. అలా ఎడమకం పెడమకంగా ఉన్నటువంటి నాయకులు మరి ఇప్పుడు ఇలా మనం కాషాయం అనడం వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటి, ఏమై ఉంటుంది అనే దాన్ని కూడా పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. ఇక అదే సమయంలో కూడా ఇన్నాళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి 3 జిల్లాల పార్టీ అధ్యక్ష పదవులకు సంబంధించినటువంటి భర్తీ అవ్వడం, ఆ 3 జిల్లాలకు ఎంపీలు 3 తాము అనుకున్నటువంటి వాళ్ళకి పదవి ఇప్పించుకోగలగడం కూడా మరి ఇప్పించుకోగలగడం కూడా మరి చర్చకు దారితీస్తుందని చెప్పుకోవచ్చు. దీంతో ఎవరికి వారు పంతం నెగ్గించుకున్నారా, లేకపోతే 3 కలిసి మాట్లాడుకున్నాకే జిల్లాల కొత్త అధ్యక్షుల నియామక ప్రకటన వచ్చిందా అని కూడా మరి బీజేపీ నేతలు మాట్లాడుకుంటున్నటువంటి నేపథ్యం మనకి కనిపిస్తూ ఉంది. తెలంగాణలో బీజేపీకి సంస్థాగతంగా 38 జిల్లాలు ఉన్నాయి. అందులో 36 జిల్లాల అధ్యక్షుల నియామకం ఎప్పుడో పూర్తయింది. ఒక జిల్లా అధ్యక్షుడి ఆ తర్వాత ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడితో తొలగించారు. దీంతో మొత్తం 3 జిల్లాల అధ్యక్ష పదవులు నెలలుగా పెండింగ్లోనే ఉన్నాయి. కరీంనగర్లో బండి సంజయ్, మేడ్చల్ అర్బన్లో ఈటల రాజేందర్ తమ వారికి పదవులు కావాలని పట్టుబడడంతో కూడా ఆ 2 జిల్లాల అధ్యక్షుల నియామకం విషయంలో కూడా పీఠముడి పడిందని చెప్పొచ్చు. అయితే ఈటల సూచించినటువంటి వ్యక్తికి కాకుండా వేరే ఎవరికైనా కూడా ఇవ్వాలంటూ కూడా మేడ్చల్ అర్బన్ బీజేపీ నేతలు భీష్మించుకొని కూడా కూర్చున్నట్టుగా తెలుస్తుంది. దాంతో అది ఎంతకి తెగకుండా కూడా ఈ కొత్త జీడి పాకం అనే సీరియల్ లాగానే కొనసాగినటువంటి నేపథ్యం మనకి కనిపించింది. ఈ పరిస్థితిలో కూడా ఒక్కసారిగా సీన్ మారిపోయిందని చెప్పొచ్చు రాధాకృష్ణ. ఆ 3 జిల్లాలకి అధ్యక్షులను నియమించింది పార్టీ. అందులోనూ ఆ ఎంపీలు సూచించేటటువంటి వ్యక్తులని అపాయింట్ చేయడం చర్చనీయాంశంగా మారుతుందని చెప్పుకోవచ్చు. సో లేటెస్ట్గా ఎంపీలు తాము అనుకున్నటువంటి వారికి పదవులు ఇప్పించుకొని పంతం నెగ్గించుకున్నారా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. అయితే 3 జిల్లాల అధ్యక్ష పదవుల నియామక ప్రకటన కన్నా ముందు కూడా ఈటెల, కొండా విశ్వేశ్వరరెడ్డి, బండి సంజయ్ ఇంట్లో భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ మీటింగ్లో కూడా వాళ్ళతో పాటు పార్టీ సీనియర్ లక్ష్మణ్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందరూ కలిసి కూడా భోజనం చేశారు. దాంతో అక్కడే ఏదో జరిగి ఉంటుంది అనే సందేహాలు కూడా పార్టీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జు అభయ్ పాటిల్ కూడా 3 రోజులుగా ఢిల్లీలోనే ఉండడంతో పాటు ఎంపీల ఇళ్లకు వెళ్తున్నారనే దాని మీద కూడా సమాచారం అయితే అందుతూ ఉంది. ఆ తర్వాత బండి ఇంట్లో భోజనం, జిల్లా అధ్యక్షుల ప్రకటన జరిగాయనే దాన్ని కూడా అంటున్నారు. ఈ క్రమంలోనే మరి అందరూ కలిసేలా అభయ్ పాటిల్ రాయబారం నేర్పి మరి ఉంటారన్న దాని మీద కూడా గుసగుసలు పార్టీలో కనిపిస్తూ ఉన్నాయి రాధాకృష్ణ. మరి ఇక మొత్తం మీద కారకులు ఎవరైనా కూడా ఇన్నాళ్ళు ఎడమకం పెడమకంగా ఉన్నటువంటి పార్టీ ముఖ్య నాయకులు కలవడం మాత్రం మంచి పరిణామమే అంటుంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా. సో ఇలా ముందుకు వెళ్తే రానున్నటువంటి భవిష్యత్తులో తెలంగాణలో మరి అధికారం దక్కేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తాయి అంటూ కూడా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాషాయ దళంలో ఎప్పుడు కూడా మరి వర్గపోరు ఉండకూడదు, ఉన్నా కూడా దాన్ని సహించబోం అంటూ కూడా అగ్ర నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో రీసెంట్గా మరి అమిత్ షా కూడా పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యం అప్పుడు కూడా నాయకులందరూ కూడా కూర్చోబెట్టి మందలిచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతోపాటు చాలామంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా తెలంగాణ దాని మీద ఫోకస్ చేస్తూ ఈ వర్గపోరు ఏదైతే ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య జరుగుతున్నటువంటి వర్గపోర్కి చెక్ పెట్టే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ నాయకులతోని మాట్లాడి కూడా ఇట్లాంటి వివాదాలు మరోసారి దారి తీయకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంటుందంటూ కూడా గుర్తు చేస్తూ వారందరినీ కూడా మందలిచ్చినటువంటి పరిస్థితులు కూడా కనిపించాయి అంటూ కూడా చాలా వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే నాయకులందరూ కూడా విమర్శలకు వెళ్లకుండా, వర్గపోరు లేకుండా కూడా పార్టీ కోసం, పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం కూడా అందరూ కలిసి కృషి చేస్తామంటూ కూడా బీజేపీ నాయకులంతా కూడా ఏకదాటి మీద నిలుచున్నారని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ పదవులకు సంబంధించి 3 తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, దాంతోపాటు ఒకే చోట 3 అంటే ఇటు ఈటల రాజేందర్, అదేవిధంగా బండి సంజయ్, కొండా విశ్వేశ్వరరెడ్డి వీరు 3 ఉండడం, ముఖ్యంగా ఈటల రాజేందర్, బండి సంజయ్ మరి వారి ఇంట్లో కూడా భోజనం చేయడం, కలిసి ఆత్మీయంగా పలకరించుకోవడం అట్లాంటి సన్నివేశం చూస్తూ ఉంటే కూడా బీజేపీ నాయకులకు అందరికీ కూడా
మరి వారంతా కూడా మా నాయకులు కలిసిపోయారు అనే సంతోషంలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. రేపు అధికారం దక్కించుకోవడం కోసమే అందరం కలిసి పనిచేస్తామంటూ కూడా ఇటు బీజేపీ నాయకుల్లో కూడా కొంత జోష్ను కూడా నింపుకుందని చెప్పుకోవచ్చు రాధాకృష్ణ. ఈ వర్గ పోరుకు చెక్ పెడుతూ మరి ఇక బీజేపీ హైకమాండ్ అయితే ప్రస్తుతం ఇక ఎవరైతే ఉప్పు నిప్పులాగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ వీళ్ళిద్దరిని ఏకతాటిపైకి తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. మరి నిజంగా వీళ్ళిద్దరు ఒకటైతే బీజేపీ తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ మరి ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా రాధాకృష్ణ, అంటే గతంలో మనం చూసాము ఈటల రాజేందర్కి సంబంధించి కూడా కొంతమంది ఆయనకి నెగిటివ్గా కొన్ని పోస్టర్లు కూడా మరి ఈ రోడ్ల మీద కూడా వేపించిన పరిస్థితి మనకి కనిపించింది బహిరంగంగానే. అందులో ఈటల రాజేందర్కి సంబంధించి కూడా పార్టీ నీకు అన్ని విధాలుగా అండగా ఉన్నది, సో మరి పార్టీకి సంబంధించి కూడా అన్ని పదవులు మీకు ఇచ్చింది, ఎంపీని కూడా చేసింది, సో అట్లాంటి పార్టీకి బీజేపీ పార్టీకి మోదీకి ద్రోహం చేస్తున్నాడు అనే దానికి కూడా పెద్ద ఎత్తున మనకి వినిపించింది. కానీ ఆ తర్వాత ఈటల రాజేందర్ని కొట్టివేసే ప్రయత్నం జరిగింది. అంతకుముందు కూడా ఇటు ఈటల రాజేందర్ బండి సంజయ్కి సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా వరకు కూడా విభేదాలు, విమర్శలు, వర్గపోరు ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపించాయి. కానీ ఇప్పుడు వాటన్నిటి కూడా చెక్ పెడుతూ కేంద్రం అగ్రనాయకులంతా కూడా ఏదైతే చెప్తా ఉన్నారో వారి సూచనల మేరకు మరి ఇద్దరు నాయకులు కూడా కలిసి ముందుకు వచ్చే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. దానికి సంకేతాలే నిన్న వారు ఒకే వేదిక పైన కూడా మరి కలిసి కూర్చోవడం, లంచ్ చేయడం, ఆత్మీయంగా పలకరించుకోవడం, అదేవిధంగా ఈ పదవులకు ఎంపికకు సంబంధించి కూడా ఇద్దరు సమన్వయంగా మరి ఆ పేర్లను కూడా ప్రకటించడం, అట్లాంటి దాన్ని చూస్తూ ఉంటే కూడా బీజేపీ క్యాడర్లో ఒక జోష్ని నింపుతుందని చెప్పుకోవచ్చు. నాయకులంతా కూడా మేము కలిసి పనిచేస్తామని ఒక సంకేతాన్ని కూడా పార్టీ వర్గాలకు కూడా పంపించే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు ఈటల రాజేందర్ అండ్ బండి సంజయ్ కూడా. సో మరి నిజంగానే ఇవి అంటే బీజేపీలో మెయిన్గా వర్గపోరు చూసేది రాధాకృష్ణ ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ గానే చూస్తూ ఉంటాము. మరి అట్లాంటి నాయకులు కలిసి ముందుకు పోతున్నారు అని అంటే ఖచ్చితంగా ఇది ఒక శుభసూచకం అని చెప్పుకోవచ్చు బీజేపీ క్యాడర్ అందరికీ కూడా, బీజేపీ పార్టీకి కూడా. రానున్నటువంటి భవిష్యత్తులో ఇట్లాంటి వర్గపోరు లేకుండా నాయకులంతా కూడా కలిసి పనిచేస్తే ఖచ్చితంగా ఈ వర్గపోరు లేకుండా ఉంటే మాత్రం బీజేపీకి మరి అధికారం దక్కించేటటువంటి పరిస్థితులు కూడా చాలా మెండుగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. సో ఇన్నాళ్ళుగా ఉన్నటువంటి ఏదైతే అంశం ఉన్నదో బండి సంజయ్ ఈటలకు సంబంధించిన వర్గపోరు అంశం కూడా, సో దానికి చెక్కి పెట్టే ప్రయత్నం జరిగింది. కాబట్టి ఇక నుంచి బీజేపీకి అంతా కూడా శుభసూచకమే జరగబోతూ ఉంది. రానున్నటువంటి భవిష్యత్తులో కూడా క్యాడర్ అంతా కూడా కలిసి పనిచేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారం కోసం అహర్నిశలు కష్టపడతామంటూ కూడా కింది నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా మాట్లాడుతూ బహిరంగంగా బయటకు వస్తూ కూడా ఈ నాయకులకు సంబంధించినటువంటి వారికి కూడా ప్రశంసలు కురిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా పాతేస్తుందని దాని కూడా చర్చ కూడా వినిపిస్తూ ఉంది రాధాకృష్ణ. మరి మొత్తానికి జిల్లా అధ్యక్ష వాళ్ళ నియామకాల విషయంలో అయితే మరి రాష్ట్ర నాయకత్వాన్ని పక్కన పెట్టి ఎంపీల యొక్క నిర్ణయాలనే మరి తుది నిర్ణయంగా తీసుకున్నట్టు తెలుస్తుంది హైకమాండ్. ఇలాంటి పరిణామాలను ప్రస్తుతం రాష్ట్ర నాయకత్వం ఎలా చర్చిస్తూ ఉంది, దానికి సంబంధించి ఎలా స్పందిస్తుంది రాష్ట్ర నాయకత్వం? అంటే ఖచ్చితంగా బీజేపీలో ఆ నియోజకవర్గానికి ఆ డిస్టిక్కి సంబంధించినటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో అగ్రనాయకత్వం వారి సూచనల సలహా మేరకే ఖచ్చితంగా ఆ నేమ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. కొత్త నియామకానికి సంబంధించి జిల్లా స్థాయి నాయకులను నియమించాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, సీనియర్ నాయకులకి సంబంధించిన సూచనలు పార్టీ ఖచ్చితంగా తీసుకుంటుంది. సో ఇప్పుడు ఈ ముగ్గురు నాయకులకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, వీరి ప్రాంతంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా వీరి సూచనల మేరకే, అంటే ముగ్గురు ఏకాభిప్రాయంతో వచ్చి వీరి సూచనల మేరకే కూడా ఈ పదవులు అనేది ఇచ్చారనే దాని కూడా తెలుస్తుంది. దీనికి తెలంగాణలో ఉన్నటువంటి అగ్రనాయకులు, సీనియర్ నాయకులు, బీజేపీ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులంతా కూడా ఆమోదం తెలుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది రాధాకృష్ణ. అంటే ఇక నుంచి ఈ బీజేపీ పార్టీలో వర్గపోరు అనే మాట ఉండపోకూడదు అనే దాని కూడా బీజేపీ అధినాయకత్వం అంతా కూడా మరి దాని మీదనే మాట్లాడుతూ ఉన్నది, దాని మీదనే స్టాండ్ అయి నిల్చున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ ఎంపిక విధానంలో కూడా ఎవరికి ఎక్కడ ఏ అభ్యంతరాలు కూడా లేనట్టుగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఇక ఇన్నాళ్ళుగా ఉప్పు నిప్పులాగా ఇక మరి నువ్వా నేనా అన్నట్టుగా ఒకరిపైన ఒకరు పంతాలు చెలాయిస్తూ
ఫ్లెక్సీ వార్ల వరకు దిగజారినటువంటి తెలంగాణ బీజేపీ నాయకత్వంలో అయితే మరి ఒకసారిగా చాలా మార్పులు తీసుకొస్తున్నట్టు తెలుస్తుంది హైకమాండ్. ఇక ఢిల్లీ హైకమాండ్ అయితే ఇలాంటి పరిణామాలను ఇక మరి రాష్ట్ర బీజేపీ కార్యకర్తలందరూ కూడా శుభసూచకంగానే భావిస్తూ ఉన్నారు. వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకురావడం కోసం అయితే ఇప్పటికే మరి ఈటల రాజేందర్ను, బండి సంజయ్ని వీళ్ళందరినీ కూడా మరి ఇక లంచ్కి కూడా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ లంచ్ కార్యక్రమంలో వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని ఇక ఒకే చోట కనిపించడం అయితే సర్వత్రా రాష్ట్ర బీజేపీ కార్యకర్తలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఇక వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి వైనం కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిణామాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అయితే రానున్నటువంటి ఏ అసెంబ్లీ ఎలక్షన్స్కి ఇవి కంటిన్యూ అవుతావా, లేకపోతే ఈ వర్గపోర్ అనేది ఇక్కడితో స్టాప్ అయిపోతుందా, లేదంటే ఇది నిజంగానే ఇదే విధంగా రాష్ట్ర నాయకత్వాన్ని అంటే ఈ విధంగా ముందుకు తీసుకుపోయి రాష్ట్రంలో బీజేపీని ఇక అధికారంలోకి తీసుకొచ్చే బాటలు మరి నడుచుకుంటారా వీళ్ళు అనేది మాత్రం సర్వత్రా ఆసక్తికరంగానే మారిందని చెప్పుకోవచ్చు.